దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన వారలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఒకంత ఆలోచన చేస్తే మనకు సాధారణంగా దేవుని సన్నిధిలో దీవెనలు, మేలులు, ఆనందం, ఆశీర్వాదం, సంతోషం దొరుకుతాయి అనేది మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ లేఖన భాగం దేవుని సన్నిధిలో తీర్పును గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. తన నాయకత్వమునకు విరోధముగా లేచిన జనులను చూసి ఆశ్చర్యపోయిన మోషే నేల మీద సాగిలపడ్డాడు. అంతేకాదు దేవుని నాయకత్వానికి కూడా విరోధంగా వారు లేచారు. యెహోవా మాట చొప్పున యెహోవా ఏర్పరచుకొనిన వాడెవడో, కానివాడెవడో, పరిశుద్ధుడెవడో ఆయన తెలియజేయలాగున వారు రేపు యెహోవా సన్నిధికి రావాలనని మోషే యెహోవా మాట ప్రకారం వారికి చెప్పాడు. అప్పుడు అక్కడ ఆయన తన పరిశుద్ధ సన్నిధికి రానిచ్చుట ద్వారా ఆయన ఏర్పరచుకొనిన వానిని గూర్చి తెలియజేస్తాడని కూడా మోషే వారితో చెప్పాడు. దానికి సిద్ధపాటుగా కోరహు మరియు అతని అనుచరులు ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి దేవుని సన్నిధిని వాటిలో ధూపద్రవ్యములు వేయవలెను. అట్లు చేసి వారు యెహోవా ఇచ్చే ఆ జవాబు కొరకు గుడారం వద్ద కనిపెట్టుకోవాలనేది ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం. మోషే అహరోనులను సంఘం మీద తమను తామే హెచ్చించుకుంటున్నారని తిరుగుబాటుదారుల యొక్క వారి వాదన. కానీ కోరహు మరియు అతనితో ఉన్న లేవీలు తిరుగుబాటు చేసి వారే తమను తాము హెచ్చించుకుంటున్నారని మోషే వారికి చెప్పాడు. ఈ యొక్క సందిగ్ధ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన తన ఉద్దేశానుగుణంగా తీర్పు కోసం ఆయన సన్నిధికి రావడం అనేది ఒకంత మనం ఆలోచన చేయాలి. ప్రత్యక్షపు గుడారం వద్ద సేవ చేయడానికి దేవుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి కోరహును అతని తోటి లేవీలను ఏర్పరచుకోవడం ద్వారా ఆయన ఇప్పటికే వారికి ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. అయితే ఆ గొప్ప ఆధిక్యతతో తృప్తి చెందక వారు యాజకత్వమును కూడా చేయవలని ఆశ కలిగి ఉన్నారు. అటువంటి ఆశ కలిగి ఉండుట అహరోను యాజకత్వమునకు సవాలు కాబోదు. కానీ అది యెహోవా అధికారయుతమైన చిత్తం మీదనే తిరుగుబాటు అవుతుంది. యెహోవా యాజక ధర్మమును అహరోనుకు అతని సంతతికి మాత్రమే అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి సందర్భంలో సేవకుల మీద, దైవజనుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు నేటి దినాల్లో చాలామందే ఉన్నారు సంఘాల్లో. ఒకసారి దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల మీద తిరుగుబాటు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాలని, ఆయన సన్నిధిలో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం మాత్రమే కాదు కానీ తీర్పు కూడా ఉంటుందనేది గ్రహించాలని ప్రభు పేరట వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.